స్వయంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళి ప్రజలు పరామర్శిస్తా ఉన్నారు కదా. చంద్రబాబు నాయుడు వెళ్ళి పరామర్శిస్తున్నాడంటే చంద్రబాబు నాయుడు ఒక ఊసరవిల్లితో సమానము. మొదటి నుండి మేము చెబుతున్నాము, చంద్రబాబు నాయుడు వస్తే అతివృష్టి అనావృష్టి రెండు ఉంటాయి. అతివృష్టి అన్న వస్తుంది, అనావృష్టి అన్న వస్తాయి. ఇప్పుడు ఆయన ఎక్కాడు, ఈ సంవత్సరం ఎక్కడ లేని వర్షాలు, రాయలసీమ మొత్తం ఎండి ఇప్పుడు కూడా మంచినీళ్ళు లేక నానాకు ఇబ్బందులు పడుతుంటే ఈయన రాజధాని కట్టాలి, రాజధాని మనకు కంపల్సరీ కావాలి, రాజధాని మీద ఎన్ని కోట్లైనా నేను పెడతాను, అది స్వయం ప్రాతిపదిక మీద కట్టే రాజధాని అని చెప్పాడు. కాబట్టి ఆయన్ను పరీక్షించడానికా లేకపోతే విజయవాడ జనాలను పరీక్షించడానికా ఈ వరద వచ్చిందో ఎందుకు వచ్చిందో ఆ ప్రజలకే తెలియాలి. ఇది పాలకులకు తెలియాలి, ప్రజలు కాదు. ప్రజలు అమాయకులు, వాళ్ళకేం తెలియదు. ఇదివరకు కృష్ణానదికి వరద వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదు గవర్నమెంట్ కానీ ముందే ప్రకటించేసి అలాట్ చేసి వాళ్ళను శిబిరాల దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెట్టిన తర్వాత వరద నీళ్ళు ఏమన్నా వచ్చినాయేమో. కానీ మేము దగ్గర 20-30 సంవత్సరాల నుండి కృష్ణా జిల్లాలోనే ఉంటున్నాము. ఇప్పుడు కృష్ణాలంక కూడా ఇంత నష్టపోలే. అదేగైనా ఇప్పుడు ఆ రిటర్నింగ్ వాళ్ళు ఈయన కట్టకపోతే కృష్ణానది, కృష్ణా జిల్లా, విజయవాడ 90% కాదు 100కి 100% నీటిలో ఉండేవాళ్ళం. అది కట్టడం వల్ల ఒక 40 కుటుంబాలు 40% ఇప్పుడు సేఫ్ జోన్లో ఉన్నాం మనం. 40%, 60% అయితే విజయవాడ మొత్తం పైన కొండపల్లి దగ్గర నుండి ఇటు రామర్పాడు వరకు మొత్తం మునిగిపోయిందే లెక్క. అక్కడ ఎక్కడ వాళ్లకు సరైన సౌకర్యాలు లేవు. ఈరోజు కూడా 3వ రోజో 4వ రోజు అవుతుంది. పాల ప్యాకెట్లు కానీ భోజనం కానీ. ఇప్పుడు మా బంధువులు ఎంతోమంది సింగనగర్ ఏరియాలో పాయకపురంలో ఉన్నారు. వాళ్ళు ఫోన్లు ఛార్జీలు పెట్టుకోవడానికి కరెంటు లేక, రెండోది సిగ్నల్స్ లేక, జామర్లతో ఏమన్నా దీన్ని ఈ సిగ్నల్ను ఆఫ్ చేయించారేమోనని అనుమానం కూడా ఉంది మాకు. ఎందుకంటే ఏ ఫోన్ పనిచేయట్లా. ప్రతి ఒక్కరి దగ్గర బ్యాటరీ సిస్టమ్ ఉంది, అయినా సిగ్నల్స్ రావట్లేదు. కారణం ఏంటో అది వాళ్ళకే తెలియాలి. గవర్నమెంట్ బ్రహ్మాండమైన గవర్నమెంటు. చంద్రబాబు నాయుడు నీళ్ళలో తిరిగి జాకెట్లు వేసుకొని బ్రహ్మాండంగా జనాలకు ఫోజులు ఇస్తున్నాడు. ఫొటోస్ అయితే బ్రహ్మాండంగా తీస్తున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్లో జనాలను ఆదుకోవడానికి చంద్రబాబు లాంటోడే కావాలి అని జనాలందరూ కోరుకుంటున్నారు అని మాకు అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు పెట్టే ట్వీట్లు చూస్తుంటే జనాలకు కళ్ళు తిరిగిపోతున్నాయి. ఇంకొక ఆయన ఉన్నాడు, రామానాయుడు, ఉప ముఖ్యమంత్రి అంటే ఏంటో తెలియదు, దాని అర్థం తెలియదు. మేము 5గురిని పెట్టాము ఉప ముఖ్యమంత్రి, నువ్వు ఒక్కడికి పెట్టావు. ఎక్కడున్నాడో ఇంతవరకు నువ్వు బయటికి రావట్లా. ఆడవాళ్ళకి ఏదైనా జరిగితే చీచేస్తాను, కోసేస్తాను, కరిచేస్తాను. ఆ సుగాలి ప్రీతి 2017లో జరిగినప్పుడు యమగా మాట్లాడాడు. మా గవర్నమెంట్లో జరగకపోయినా మీ గవర్నమెంట్ జరిగిందని జనాలను ఒక అపోహలోకి తీసుకెళ్ళి ముంచేశాడు. సుగాలి ప్రీతి కనీసం ప్రాణాలతోనే ఉంది. మరి ముచ్చుమర్రిలో జరిగిన 8 సంవత్సరాల అమ్మాయి విషయం ఇంతవరకు శవము కానీ లేదు ఆ అమ్మాయి ఆనవాళ్ళు కానీ దొరకలేదు. దాని గురించి మాట్లాడలే. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే జరిగినదని మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇక్కడేమో పిల్లబిత్రగాళ్ళు రెచ్చిపోతున్నారు. అబ్బా, పవన్ కళ్యాణ్ వచ్చాడు, ఇక నుండి ఆంధ్రప్రదేశ్ దిశ మారిపోతుంది అన్నాడు. అట్టగే మార్చేశారు. ఇది మాత్రం వాస్తవం. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ కూటమిళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్ నిర్దేశాన్ని మాత్రం పూర్తిగా మార్చేశారు. మరి వరదలు ఎక్కడ ఉన్నా కానీ నేను గొడుగు పట్టుకొని వస్తా అన్నాడు గతంలో పవన్ కళ్యాణ్. గొడుగు పట్టుకొని రావడానికి ఉంటే కదా, నువ్వు గొడుగు పట్టుకొని వస్తే నీకు ఒక భయం పెట్టాడు చంద్రబాబు నాయుడు, గుర్తుపెట్టుకో బాబు. నీకు నక్సలైట్లు టార్గెట్ చేస్తున్నారు, నువ్వు బయట తిరగవాకమని ఆయనకు చెప్పాడు. ఈయన నక్సలైట్లకు భయపడి రావట్లేదా లేకపోతే చంద్రబాబు నాయుడు ఆర్డర్స్కి భయపడి రావట్లేదో జనాలకైతే అర్థం కావట్లేదు. ఉప ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి తర్వాత నీదే పరిపాలన. నువ్వు ఎందుకు బయటికి రావట్లేదు? గొడుగు పట్టుకొని కాదు, కనీసం రోడ్డు మీద కనపడతావని జనాలు ఎదురు చూస్తున్నారు. మా అయ్యగారు జనసేన నాయకుడు, వీరుడు, శూరుడు, ఆయనకు కోట్లాది రూపాయల డబ్బులు ఉన్నాయి. ప్రజలకైతే రోడ్డు మీదకి వచ్చి పంచేస్తాడు, ఇరిచేస్తాడు.
ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఆ అమ్మాయిలు పేర్లు చెప్పడానికి కానీ టచ్ చేయడానికి కూడా భయపడతారన్న మన హీరో గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు మరి ఇప్పుడు ఎక్కడున్నాడో ఎవరికి అర్థం కావట్లా. చంద్రబాబు నాయుడు మాటలకు భయపడి దాక్కున్నాడా, లేదు వాస్తవంగా నక్సలైట్లు ఎవరన్నా ఇతనికి వార్నింగ్ ఇచ్చారా, ఇదైతే చెప్పట్లే జనాలకు. వస్తాడు హీరో, నిన్న వచ్చాడు బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, ఎక్కడైతే సినిమా రిలీజ్ అయిందో అక్కడ మాత్రం ఈయన తరపున వాళ్ళ హీరోలు వచ్చారు. అరే తీసేస్తాడు, కరిచేస్తాడు, పొడి చేస్తాడు అన్నాడు. మరి ఇంత పెద్ద తుఫాను వచ్చి 3 లక్షల మంది విజయవాడలో అన్నమో రామచంద్ర, మంచినీళ్ళు, భోజన సదుపాయాలు, పాల ప్యాకెట్లు లేక ఇళ్లల్లో భయంకరంగా వాళ్ళు ఇబ్బంది పడుతుంటే తొంగి చూడడానికి కూడా జన సైనికులు కానీ, జనసేన నాయకుడు కానీ, ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి పవన్ కళ్యాణ్ గారు ఎంత బిజీలు ఉన్నాడో తెలియదు. ఏ షూటింగ్లో ఉన్నాడా, లేకపోతే ఇంకా ఏదన్నా విదేశాలకు వెళ్ళాడా కూడా మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నీకు బాధ్యత రాష్ట్రాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు చేతుల్లో పెట్టేంత వరకే నీకు ఆ బాధ్యత అనేది కనపడింది. పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎలా తిప్పితే తోలుబొమ్మల ఆటలో వెనక కేతిగాడో ఎవడో ఉంటాడు కర్రాడిచ్చేటోడు, ఆ టైపు నీకు స్క్రిప్పులు రావట్లేదా? స్క్రిప్పులు వస్తే మాట్లాడతావా? లేదు ప్రజలలోకి ఎందుకు మీరు రావట్లేదో ఒకటి అర్థం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకున్నారు, ప్రజలలోకి రావట్లేదని. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలలోకి వస్తే ఏమి జరుగుద్దో ప్రజలందరికీ తెలుసు. మొన్న వినుకొండ వెళ్ళేటప్పుడు చూశారు, నంద్యాల వెళ్ళేటప్పుడు చూశారు, నిన్న సింగనగర్ ఏరియాలో ఆయన అడుగుపెట్టినప్పుడు చూశారు జనాలను. మీకు ఎక్కడన్నా స్పందన ఉందా? లేదు మీరు వస్తే ప్రజలు మిమ్మల్ని అడ్డగిస్తున్నారా? ఇవాళ చెప్పంగా వరద అన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ ఒక 6-7 హెలికాప్టర్లను తిప్పుతున్నారు. అవి సికింద్రాబాద్ నుండి డిఫెన్స్ వాళ్ళ తరపున పంపించుంటారు. అయ్యా వాళ్ళకేదో ఇబ్బందిగా ఉంది చంద్రబాబు నాయుడుకు, మరి ఆయన ఇంటి వాతావరణమా లేకపోతే విజయవాడ వాతావరణమా చూసి రమ్మని ఆ హెలికాప్టర్ పంపినట్టుంది. మరి ఇప్పుడు చంద్రబాబు ఉంటున్న నివాసం కూడా వర్షంలో మునిగిపోయిందని. అబ్బే వాళ్ళు ఏమంటున్నారు, మీ మీడియా తప్పుడు మీడియా, కృష్ణానదిలోకి నీళ్ళే లేవు, చంద్రబాబు నాయుడు ఇంటికి నీళ్ళే రాలేదు, రాజధాని శుభ్రంగా సువిశాలంగా ఉంది, మీరు తప్పుడు ప్రచారాలు చేసి తప్పుడు ఫోటోలు ఈయన పెడితే మీ అంతు చూస్తానని వాళ్ళు వార్నింగులు ఇస్తున్నారో లేదు ఈయన ఇప్పిస్తున్నాడో మాకైతే తెలియదు. మరి కృష్ణానదికి కింద కరకట్ట వరకు 2nd ఫ్లోర్ వరకు నీళ్ళు వస్తే కూడా వాళ్ళ మీడియా అక్కడ ఫోటోలు పెట్టి చూపట్ల, లేదు ఆపోజిట్ పార్టీ మీడియాను వెళ్ళనివ్వట్ల. ఇప్పుడు సింగనగర్ వెళ్ళడానికే బుడమేరు దాటి అవకలికి వెళ్ళడానికి లేదని ఆంక్షలు పెట్టారు. మా చుట్టాలను ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఎవరు ఏ రకంగా వెళ్ళినా తెచ్చుకుంటారని అంటే లేదు మీరు దిగడానికి లేదు, మీరు వెళ్ళడానికి లేదు, ఇది కలెక్టర్ ఆదేశము లేకపోతే సీఎం గారి ఆదేశమని అక్కడ మనుషులను స్టాప్ చేశారు. వాళ్ళకు లోన ఎటువంటి సౌకర్యాలు లేక అల్లో రామచంద్ర అని అలమటిస్తున్నారు. మరి ఇప్పుడు బ్రహ్మంగారు చెప్పినట్లు అమ్మవారి ముక్కు పుడకలు వస్తాయి అనేసి కొన్ని మీడియాల్లో సోషల్ మీడియాలో అవన్నీ అమ్మవారు చెప్పినవి కమ్మవారు చెప్పినవి జరగవు. అమ్మవారు చెప్పింది ముక్కు పుటక మునగాలంటే ఆంధ్రప్రదేశ్లో ఈ 6 కోట్ల మంది చనిపోయినట్టే లెక్క, అంత దూరం ఏమి రావు. ఇది ప్రజలు సృష్టించుకున్న సునామీ, గవర్నమెంటు సృష్టించిన సునామీ. యాక్చువల్గా అయితే ఈ నీళ్లు పెద్ద లెక్క కాదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు లెక్కలతో సహా చెప్పాడు. శ్రీశైలం డ్యామ్ దగ్గర కొంత ఆపొచ్చు, లేదు నాగార్జున సాగర్ కొంత ఆపొచ్చు, కొంత పులిచింతల్లో ఆపిన తర్వాత మెల్లగా ఈ లోకల్గా పడ్డ వర్షం నీళ్లు పోయిన తర్వాత వాటిని మెల్లగా విడుదల చేయొచ్చు అని క్లియర్గా ఆయన చెప్పాడు. ఆయనకు అనుభవం ఉందా? ఒక్కసారే ఊరు పేరు చెప్పకుండా రాత్రి 12 గంటలకు 1 గంటకు గేట్లు ఎత్తేసి మీరు చేసిన పని ఏంటి? అక్కడ అసలు ఆస్కారమే లేదు ఆ నీళ్ళు ఇటు రావడానికి. అయితే మీరేం చేశారంటే కృష్ణానదిలోకి వస్తే వాటర్ ఇబ్బంది పడతారు జనాలు,
కృష్ణానదిలో ఉన్నది ఎవరు? రెండోది, కృష్ణానదిలో 70 గేట్లు ఉన్నాయి. వెలగలేరు దగ్గర ఉన్న 8 గేట్లు మీరు ఎందుకు ఎత్తాల్సి వచ్చింది? దానికి సమాధానం లేదు. అయ్యేం గేట్లు కొట్టకపోయేవి కాదు, ఈ రోజులలో ఇనుము కాదు, అది పాత ఇనుముతో తయారు చేసిన ఆ 8 గేట్లు రాత్రి 12-1 గంట సంధి మీరు ఎత్తించాల్సిన అవసరం ఏం పడింది? వర్షం పడింది శుక్రవారం, శనివారం, వరద వచ్చింది ఆదివారం ఉదయం. ఎట్టొచ్చింది? వర్షం పడ్డప్పుడు నుంటే మనకు స్లోగా వస్తున్నది, పైనుండి రావడానికి టైం పట్టుద్ది. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు. శ్రీశైలంలో కొంత, నాగార్జున సాగర్లో కొంత, మన పులిచింతల్లో కొంత ఆపగలిగితే ఈ నీళ్లు పోయిన తర్వాత మెల్లగా వదులుకుంటే ఎవ్వరికి నష్టం జరిగేది కాదు. ఇలా ఈ బోట్లు ఎక్కడి నుండి వచ్చినాయి? గేట్లకు అడ్డం పడి ఉన్నాయంట బోట్లు. ఆ బోట్లు ఎవరి ఎక్కడి నుండి వచ్చినాయి? తెలంగాణలోయా, ఆంధ్రవాడియా, లేదు అక్కడ కృష్ణానదిలో ఉన్న బోట్ల? వాటిని తీయడానికి ఎంతసేపు పట్టుద్దండి? మీరు ఈ పొక్లైన్లు పెట్టి, వాడి క్రైన్లు పెట్టి మీరు 2 నిమిషాలలో ఆ గేట్ను పైకెత్తి ఎక్కడో ఏలగట్టవచ్చు. అది చేయట్లా. మీరు బోట్లు అడ్డ పెట్టారు సీఎం గారి ఇల్లు ముంచడానికని. మరి ఆ బోట్లు ఎవరు పంపించారు? ఆ బోట్లు ఎవరి? ఇది నిగ్గుదేయాలి. పోయినసారి కూడా అట్టగా జరిగింది. ఒకసారి ఒక బోట్ అడ్డమేసి సీఎం గారి ఇల్లును, మాజీ సీఎం గారి ఇల్లును ముంచడానికి ప్రయత్నం చేసినారని ఇప్పుడు 3 or 4 బోట్లు వచ్చినాయి అంటున్నాయి. ఆ బోట్లు ఎవరి? అవకల ఆయన శిష్యుడు పంపించాడా? ఎవరు? రేవంత్ రెడ్డి గారు ఆయన శిష్యుడు కదా, ఆయన ఏమన్నా పంపించుంటాడేమో మా నాయకుడిని కొద్దిగా జాగ్రత్తగా చూసుకోమని.